హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఐ హోప్ డూయింగ్ వెల్. ఎలా నడుస్తుంది ట్రేడింగ్? ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఇండికేటర్. ఐ హ్యావ్ బిల్డ్ మై ఓన్ ఇండికేటర్. చాలా ఒక 1 ఇయర్ అవుతుంది ట్రై చేయబట్టి, రీమోడిఫై చేసి అట్లీస్ట్ 1 ఇయర్ 1 ఇయర్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు రైట్ నౌ 1 మంత్ బ్యాక్ ఫినిష్ అయిపోయింది ఇండికేటర్. సో ఇప్పుడు ఎలా చూద్దాం. ఆనెస్ట్గా చెప్పాలంటే మార్కెట్లో ప్రాబ్లమ్ సిగ్నల్స్ ఇవి కాదు. ప్రాబ్లం క్లారిటీ లేదు, అంటే క్లారిటీ ఉండదు. ఎలా అంటే చాలామంది ట్రేడర్స్ చార్ట్స్ ఓపెన్ చేసి 4 to 5 ఇండికేటర్స్ పెడతారు. ఓకేనా? బట్ ఫైనల్గా పెరిగిపోతుంది కన్ఫ్యూజన్. ఎన్ని ఇండికేటర్స్ యాడ్ అవుతున్నాయి ఉంటాయో అంత కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఒకటేం బై చెప్తుంది, ఒకటేం సేల్ చెప్తుంది, ఇంకోటేం సైడ్ వేజ్ చెప్తుంది. సో మీకు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలో అర్థం కాదు. ఓకేనా? అందుకే నేను నా ట్రేడింగ్ స్టైల్ని మ్యాచ్ అయ్యే ఒక పర్సనల్ ఇండికేటర్ బిల్డ్ చేశాను. ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఎందుకు క్రియేట్ చేశాను. అవునా? ఇది ఎలా వర్క్ అవుతుంది, రియల్గా ఎలా యూజ్ చేయాలి, ఎవరికి యూస్ఫుల్ ఈ ఇండికేటర్, అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా దొరుకుతుంది ఈ ఇండికేటర్. మీకు కావాలనుకుంటే ఇండికేటర్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఐ కెన్ ప్రొవైడ్ దిస్ ఇండికేటర్. ఓకేనా? సో ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ ఒక విషయం క్లియర్ చేద్దాం బ్రో. ఎలా అంటే నేను ఇండికేటర్ క్రియేట్ చేస్తున్నానంటే మార్కెట్ని మ్యాజిక్గా ప్రెడిక్ట్ చేయడానికి కాదు. ఎలా అంటే నేను క్రియేట్ చేసిన రీజన్ ఏంటంటే మార్కెట్లో రిపీటెడ్గా సేమ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాను. కానీ కామన్ ప్రాబ్లం ఏంటంటే ఎంట్రీ లేట్ అవ్వడం కానీ, లేదా ఎగ్జిట్ కన్ఫ్యూజన్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియక, ట్రెండ్ క్లియర్గా అర్థం కాకపోవడం వల్ల అంటే ఇప్పుడు ఎలా అంటే ట్రెండ్ ఎట్ సైడ్ వెళ్తుంది క్లియర్గా అర్థం కాకపోవడం, ఫేక్ మళ్ళీ ఫేక్ సిగ్నల్స్ ప్రొవైడ్ అవుతాయి చూసా, ఫేక్ బ్రేక్అవుట్, అందులో ట్రాప్ అవ్వడం. నేను పర్సనల్గా ట్రేడింగ్ చేస్తూ అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్ ఏంటి అంటే సింపుల్గా మనకి డైరెక్షన్ ప్లస్ కన్ఫర్మేషన్ ప్లస్ స్ట్రక్చర్ క్లారిటీ ఉంటే డిసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. ఆ క్లారిటీ కోసం ఈ ఇండికేటర్ క్రియేట్ చేశాను. ఎలా అంటే వాట్ దిస్ ఇండికేటర్ యాక్చువల్లీ డూస్. నవ్వు డైరెక్ట్గా చెప్తా బ్రో, ఈ ఇండికేటర్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది. దిస్ ఈస్ మై ఇండికేటర్, సేతు ట్రేడింగ్ అకాడమీ. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చిన్న గ్రీన్ బాక్సెస్. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ జోన్స్. ఎలా అంటే 4 అవర్స్లో బాక్సెస్ వస్తాయి, 3 minutes వెళ్ళిపోవాలా. ప్యూర్ ఎలా అంటే స్కాల్పింగ్ ఇంటర్డే వాళ్ళకి పండుగ అన్న చెప్పొచ్చు. ఎలా అంటే ఎవ్రీడే సింగిల్ ఖచ్చితంగా 2 to 3 ట్రేడ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇన్ని పేర్స్లో ఖచ్చితంగా ట్రేడ్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూడు ఎలా అంటే సింపుల్ ఏం లేదు. ఈ బాక్స్ని ఏం చేయాలంటే ఈ బాక్స్ని ఫస్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ రివర్స్ రీటెస్ట్ అయ్యి ఈ బాక్స్లో టచ్ అవుతుందో, యా, మీరు బై తీసుకోవాలి. స్టాప్ లాస్ ఆ బాక్స్ కిందనే పెట్టాలి. మీ టార్గెట్ వచ్చేసి 1:3 to 4, మీరు ఎంతనే తీసుకోవచ్చు. లేడీస్ అజ్యూమ్ 3 తీసుకుందాం. 1:3 టార్గెట్ ఇచ్చేసింది. దీన్ని 3 minutes డెప్త్ క్లియర్ చెప్తాను. ఫర్దర్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకే, ఇది ఈ స్ట్రాటజీ మెయిన్లీ 3 things మీద ఫోకస్ చేస్తుంది. ఎలా అంటే మార్కెట్ డైరెక్షన్, బయింగ్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి. దిస్ ఇస్ కాల్ కిల్లింగ్ జోన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అంటే నేను కిల్లింగ్ జోన్స్ అంటాను. నా ఎస్ఎంసి కాన్సెప్ట్, ఐసిటి కాన్సెప్ట్ని మొత్తం మిక్స్ చేసి క్రియేట్ చేసిన జోన్సే ఈ జోన్స్. దీన్ని కిల్లర్ జోన్స్ అంటాను నేను. ఈ జోన్స్ దగ్గర వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని బై చేయడం కానీ సేల్ చేయడం చేసేయాలి అంతే. ఒకవేళ స్టాప్ లాస్ ఇస్తే రివర్స్ ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను, ఫార్వర్డ్ ముంగడ చెప్తాను. దాని అప్పుడు ఇది బ్రేకర్ బ్లాక్గా కన్వర్ట్ అవుతుంది. బ్రేకర్ బ్లాక్లో కూడా మీకు ట్రేడ్ దొరుకుతుంది. అంటే చార్ట్లో ర్యాండమ్గా కలర్ కనిపించడం కూడా, అంటే ఇప్పుడు మీకు బాక్స్ అనిపించింది,
డైరెక్ట్ ఈజీగా బై ఇలా వర్క్ అవుతుంది అనుకుంటా, కానీ దీని వెనకాల ఎస్ఎంసి కాన్సెప్ట్, ఐసీటీ కాన్సెప్ట్ చాలా వర్క్ అయింది. అది చెప్పాలంటే నాకు మినిమం ఒక 5, 6, 7 వీక్, ఎట్లా అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నాకు 5, 6, 7 అవర్స్ పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. మీకు నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు బిగినర్స్ ఉన్నారు, వాళ్ళందరూ నేర్చుకోరా తెలియదు. సో ఈజీగా ఈ ఇండికేటర్ని ఆన్ చేసేసుకొని ఆ జోన్స్ డ్రా చేసుకొని బై సెల్లింగ్ చేసేస్తే అయిపోతుంది. ఈ ఇండికేటర్ యూజ్ చేసి నేను నా ఫండ్ అకౌంట్ క్లియర్ చేశాను. 500, యా, క్లియర్ చేశాను. చూడండి 8 ట్రేడ్స్లో ఈ ఈ స్ట్రాటజీ విన్ రేట్ వచ్చేసి 62%. 8 ట్రేడ్స్లో 550,000 ఈజీగా క్లియర్ చేసే అకౌంట్ చూడండి, వితౌట్ ఎనీ లాస్. 8 ట్రేడ్స్లో ఎగ్జాక్ట్గా ఇక్కడ చూద్దాం, మ్యాట్రిక్స్లో చూద్దాం. చూద్దాం, లెట్స్ సి. సి, ఒక్కొక్క ట్రేడ్లో మినిమం $1,000 పైన బుక్ చేసాం. కానీ మన లాస్ ఎంత వచ్చింది? మన లాస్ వచ్చేసి జస్ట్ $500 కిందనే, $200, $300 అలా. ఎందుకు? మన రిస్క్ టు రివార్డ్ అనేది చాలా పెద్ద ఉంది. చూడండి, 1, 2, 3, 4 ట్రేడ్స్ ఎలా అంటే మన 50% ఆఫ్ అకౌంట్ క్లియర్ అయిపోయింది ఇక్కడనే. ఈ ఇండికేటర్ చాలా యూస్ఫుల్. ఎలా అంటే మీకు ఆఫీస్లో వర్క్ చేస్తున్నా కూడా, మీకు అసలు ఏం తెలియకుండా కూడా ఈజీగా ఈ ఇండికేటర్ మీద అలారం పెట్టుకొని రాగానే బై సేల్ చేసుకొని ఫండెడ్ అకౌంట్స్ ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ జోన్స్ పర్టికులర్గా ఎందుకు వర్క్ అవుతున్నాయి అంటే, ఇవి ఇన్స్టిట్యూషనల్ జోన్స్. ఇక్కడ మీరు డెప్త్లోకి వెళ్తే 3 మినిట్స్లోకి వెళ్తే స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తారు. సిఓహెచ్, బిఓహెచ్, లిక్విడిటీ ఫైండ్ అవుట్ చేసి అవి మీకు తెలియదు. అవన్నీ ఎందుకంటే పిఓఐ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని, దిస్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గరనే దీన్ని స్ట్రాంగ్లో అంటారు. ఇక్కడనే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు బై చేస్తారు. సో మనం కూడా ఇక్కడనే బై చేస్తాం. ఓకేనా? ఇ- ఇప్పుడు దీన్ని, సో లెట్స్ ఇప్పుడు డిక్లేర్గా చూద్దాం. ఇప్పుడు ఎలా ట్రెండ్ సైడ్ ఎలా అవుతుంది, ఎలా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి ట్రై చేద్దాం. జీబీపీ యూఎస్డీలో ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ముందే డ్రాయిస్ పెట్టాను, ఎందుకంటే టైం వీడియో లెంత్ బాగా అవుతుంది. యా, ఇక్కడ చూస్తే జస్ట్ మినిట్. యా, ఇక్కడ రిప్లై బార్కి వెళ్దాము. ఈ ఇండికేటర్ చాలా బిగినర్ వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ బాక్స్ వచ్చిందా? మనం ఏం చేసాం? ఈ జోన్ని డ్రా ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఇప్పుడు 3 మినిట్స్కి వెళ్దాం. ఓకే, మీకు ఏం చెప్పాను? ఈ రూల్స్ ఏంటిది? ఈ జోన్స్ దగ్గరకు వస్తే కళ్ళు మూసుకొని బై చేయాలి, సేల్ చేయాలి. ఎక్స్ట్రా చూడాల్సిన అవసరమే లేదు. లెట్స్ సి. లెట్స్ సి, చూద్దాం. టచ్ అయింది, ఇక్కడ మార్కెట్ టచ్ అయింది. మీకు ఏది ఎస్ఎల్స్ ఎక్కడ పెట్టాలో కూడా చెప్తున్నా, క్లియర్ చూడండి. ఎస్ఎల్స్ జోన్ కింద పెట్టండి. కొద్దిగా రూమ్, ఎస్ఎల్ కొద్దిగా రూమ్ ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి. జస్ట్ టచ్ అవ్వడంతోనే ఎంట్రీ చేసేసుకోవాలి. 1:3, 1:3 బుక్ చేసుకుందాం. లీస్ట్లో లీజ్ చెప్తున్నాను, 1:3 మాత్రమే బుక్ చేసుకుందాం. 1:4, 1:5 కూడా బుక్ చేసుకోవచ్చు. దట్స్ డిపెండ్ ఆన్ యువర్ గట్స్. 1:3 ఆల్రెడీ బుక్ అయిపోయింది ఫస్ట్ది. ఓకేనా? లెట్స్ సి నెక్స్ట్.
సో ఈ ఇండికేటర్ చూసి మీ ఫండెడ్ అకౌంట్స్ అన్నా, మీ స్మాల్ అకౌంట్స్ అన్నా, పెద్ద అకౌంట్స్ గ్రో చేసుకోవడం చాలా ఈజీ. అయితే ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు ఈ ఇండికేటర్ యూజ్ చేసుకొని సైడ్ ఇన్కమ్గా జనరేట్ చేసుకొని మీరు కాన్సెప్ట్స్ నేర్చుకునే వరకు దీంతో ట్రేడ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన ఆఫీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ట్రేడ్ చేయాలని ఉంటుంది కానీ వాళ్ళ ఆఫీస్ టైంలో అనలైజ్ చేసే టైం ఉండదు, ఏముండదు. సో వాళ్ళు ఏం చేయాలి, ఈ ఇండికేటర్ యూజ్ చేయొచ్చు. ఈ ఇండికేటర్ యూజ్ చేసుకొని ట్రేడ్ కూడా చేయొచ్చు. లెట్స్ ఇక్కడ చూద్దాం. మనకు గ్రీన్ బాక్స్ అని వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చింది, గ్రీన్ బాక్స్ వచ్చింది. మనం గ్రీన్ బాక్స్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం. లెట్స్ ఈ జోన్లో టచ్ అవుతే ట్రేడ్ తీసుకోవాలి మనం. యా టచ్ అయింది. కొద్దిగా రూమ్ ఇవ్వాలి స్టాప్ లాస్కి. ఎప్పుడైనా 1:2, 1:2 అయిందంటే మీరు బ్రేక్ ఈవెన్ చేసేయండి. ట్రేడ్ని రిస్క్ ఫ్రీ చేసేయచ్చు. 1:2 అయిందంటే 2 కాగానే జస్ట్ బ్రేక్ ఈవెన్ చేసేయండి. యా ఇక్కడ స్టాప్ లాస్ వచ్చింది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీకు ఏం చెప్పాను, స్టాప్ లాస్ వస్తే ఎలా ట్రేడ్ చేయాలి, ఓకేనా? ఎలా ట్రేడ్ చేయాలి. ఇప్పుడు ఈ జోన్ అనేది ఇప్పుడు దేనిగా కన్వర్ట్ అయిపోయింది, బ్రేకర్ బ్లాక్గా కన్వర్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే స్టాప్ లాస్ ఇచ్చిన వెంటనే మళ్ళీ రివర్స్ సైడ్లో జోన్స్ని టచ్ చే టచ్ చేసి చూసారా, అక్కడ మళ్ళీ ట్రేడ్ తీసుకోండి. రివర్సల్ ట్రేడ్ ఇది బ్రేకర్ బ్లాక్గా వర్క్ అవుతుంది. లెట్స్ సి ఏమవుతుందో. ప్రతి ఒక్క ఈ ట్రేడ్ ఖచ్చితంగా మీరు బ్యాక్ ట్రేడ్ చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది అవసరం ఉంటుంది. లెట్స్ సి ఏమవుతుందో. స్టాప్ లాస్ ఇచ్చింది, 2 స్టాప్ లాసెస్, 1 బ్రేక్, 1 టార్గెట్. ఎంత? ఇప్పుడు మనం 1% అప్లు ఉన్నాం, 2% లాస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 3 ట్రేడ్స్లో ఓవరాల్గా మనం 1% అప్లు ఉన్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం జోన్స్. లెట్స్ సి బాక్సెస్ క్రియేట్ అయ్యే వరకు. మీరు అనవచ్చు బ్రో 4 అవర్స్ టైం ఫ్రేమ్ కదా, చాలా లాంగ్ అవుతుందేమో కదా, ఎలా అని. ఇది మనం ఒక్క పేరులో చేయం కదా, మల్టిపుల్ పేర్స్లో. ఈ గోల్డ్లో వర్క్ అవుతుంది, బీటీసీలో వర్క్ అవుతుంది, క్రిప్టోలో, కమ్యూనిటీలో, ఫారెక్స్లో, ఈవెన్ ఇండియన్ మార్కెట్లో కూడా వర్క్ అవుతున్నది. జస్ట్ మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి అంతే. లెట్స్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది, యూ విల్ గో ఫర్ 3 minutes. 4 అవర్స్లో బాక్స్ అనేది డ్రా చేసేసి 3 minutesకి వెళ్ళిపోవాలి. ఓకే, 3 minutes వెళ్ళాక జోన్ టచ్ అవ్వడుతోనే వీ విల్ టేక్ ఎంట్రీస్. ఓకే, టచ్ అయ్యేది, వీ విల్ టేక్ ఎంట్రీస్. ఒకవేళ ఇందులో మీకు వేరే కాన్సెప్ట్ చేస్తే ఈ జోన్స్ దగ్గర ఈ కాన్సెప్ట్స్ కూడా అప్లై చేయవచ్చు. మీరు అప్లై చేసుకొని చేయొచ్చు. ఇక్కడ 1:2.5 ఇచ్చింది. ఒకవేళ మీరు 1:2 దగ్గర బుక్ చేసుకోవాలన్నా బుక్ చేసు, కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే 1:3 తర్వాతనే మీరు బుక్ చేయాలి. అర్థమవుతుందా? లెట్స్ బ్రేక్ ఇన్ హిట్ అవుతుందో టార్గెట్ హిట్ అవుతుందో. యా బ్రేక్ ఇన్ హిట్ అయింది. సో ఈ ట్రేడ్లో నో లాస్ నో ప్రాఫిట్. ఓకే,
ఇప్పుడు దీన్ని మీకు చెప్పాను కదా ఏంటిది, ఈ జోన్ స్టాప్ లాస్ అయిన వెంటనే ఎక్స్చేంజ్ చేయండి. ఓకే, ట్రేడ్ రివర్సల్, ఎందుకంటే బ్రేకర్ బ్లాక్గా వర్క్ అవుతుంది. మళ్ళీ ఇంకో కాన్ఫ్లెక్స్ ఏముంది మీకు ఇక్కడ, కాన్ఫ్లెక్స్ కింద ఇంకొక లెట్స్ సి, చెప్తా మీకు ఈ ట్రేడ్ వెళ్ళని చెప్తా. లైట్ రూమ్ స్పేస్ ఇవ్వండి. యా, టార్గెట్ ఇచ్చింది. సో ఓవరాల్గా 4% అప్ ఉన్నాం. ఎన్ని ట్రేడ్స్? 5 ట్రేడ్స్. 5 ట్రేడ్స్లో 2 స్టాప్ లాస్, 1 బ్రేక్ ఈవెన్, 2 టార్గెట్. ఒకటి బ్రేకర్ బ్లాక్లో టార్గెట్ ఇచ్చింది, ఒకటి ట్రెండ్ ఫేవర్గా టార్గెట్ ఇచ్చింది. లెట్స్ సి నెక్స్ట్ ఇంకా ట్రేడ్ చూద్దాం. జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జోన్స్ దగ్గర బై ఒక స్టాప్ లాస్ అవుతే బ్రేకర్ బ్లాక్ దగ్గర సేల్ అన్న బై అన్న చేయాలి అంతే. ఓకే, లెట్స్ సి. యా, ఇప్పుడు 3 మినిట్స్కి వచ్చాం. ఓకే, 3 మినిట్స్ జోన్ ఎక్కడ ఉంది? జోన్ ఇక్కడ ఉంది, రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, కళ్ళు మూసుకొని జోన్ దగ్గర వస్తే బై చేయాలి. ఇప్పుడు ఓవరాల్గా మనం 4% అప్లో ఉన్నాం. ఓకేనా, ఇంకొక 1% అప్ అయితే మనం ఒకవేళ ఫండ్ అకౌంట్ గురించి మాట్లాడుకుంటే ఫేజ్ 1 అనేది క్లియర్ అయిపోతుంది. జస్ట్ చెప్పానుగా మీకు, నేను ఏ ట్రేడ్స్లో ఎలా క్లియర్ చేశాను సేమ్ ఇలానే క్లియర్ చేశాను. ఇప్పుడు ఈ జోన్ దగ్గర వస్తే బై చేయాలి. ఓకే, లెట్స్ చూద్దాం. యా, ఇక్కడ ఏమైంది? న్యూస్ ఉంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతున్నది? న్యూస్ ఉన్నప్పుడు ట్రేడ్ చేయొద్దు ఈ స్ట్రాటజీ పైన. ఈ ఈ స్ట్రాటజీ అని కాదు, న్యూస్ ఉన్న 30 మినిట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు ట్రేడ్ చేయకండి. ఎందుకంటే మార్కెట్ చాలా వాలటిలిటీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు, వన్ సింగిల్ క్యాండిడేట్ షూటప్ ఇచ్చేసింది. సో న్యూస్ ఉన్నప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఓకేనా, ఇప్పుడు న్యూస్ న్యూస్ అయిపోయాక న్యూస్ వచ్చింది. లెట్స్ ఏమవుతుందో క్యాండిల్ చూద్దాం. సింగిల్ క్యాండిల్ బ్లాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ట్రేడ్ మనం తీసుకోలేము, రైట్. మనకు అర్థమైంది, న్యూస్ ఉన్నది కాబట్టి తీసుకోలేము. కానీ ఇక్కడ ఇంకో ఆపర్చునిటీ ఏంది, న్యూస్ అయితే అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇంకో ట్రేడ్ చేయొచ్చు, నేను బ్రేకర్ బ్లాక్గా ట్రేడ్ చేయొచ్చు కదా. లెట్స్ ఈ బ్రేకర్ బ్లాక్ దగ్గర వస్తుందో రాదో చూద్దాం. యా, టచ్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద క్యాండిల్ ఉంది. సో మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచైనా రివర్సల్ కావచ్చు, ఇక్కడి నుంచైనా రివర్స్ కావచ్చు, ఇక్కడి నుంచైనా రివర్స్ కావచ్చు. సో మీరు ఏం చేస్తారు ఇసున్ టైంలో? 50% ఫిబొనాచి పెట్టేసి 50% టచ్ అవుతే ట్రేడ్ తీసుకోవాలి, లేదా లైట్ తీసుకోవాలి. యా, 50% టచ్ అయింది. ఇప్పుడు స్టాప్ లాస్ అనేది దీని పైన పెట్టుకోవచ్చు, ఈ క్యాండిల్ ఈ స్టార్టింగ్లోనే పెట్టుకోవచ్చు. లెట్స్ సీ ఏమవుతుందో. ఎస్, బ్లాస్ట్. యా, ఇప్పుడు ఫేజ్ 1 అనేది క్లియర్ అయిపోయింది. ఓవర్గా 3%, అంటే 4 5 6 7 ఇక్కడనే క్లియర్ అయిపోయింది. అంటే మీరు ఫేజ్ 1 క్లియర్ చేసి ఫేజ్ 2లో 2% ఇంకా అప్లోనే ఉంటారు. జస్ట్ 7 ట్రేడ్స్ మీకు చెప్పానా, ఎన్ని ట్రేడ్స్, ఏ ట్రేడ్స్లో నేను ఫన్ అడగకుండా ఎలా క్లియర్ చేశాను. జస్ట్ 8 ట్రేడ్స్, 62% విన్ రేషియో ఈజీలీ. స్టాప్ లాస్ వచ్చినా కూడా మీకు రివర్సల్లో ట్రేడ్ దొరుకుతున్నది. ఈ ఇండికేటర్ అనేది చాలా బిగినర్ ఫ్రెండ్లీ ఇండికేటర్.
ఎలా అంటే వాళ్ళు స్మాల్ అమౌంట్ని $100 నుంచి $1000 అన్నా $2000 అన్నా క్రియేట్ చేసుకోవాలను అనుకున్న వాళ్ళకి ఈజీలీ కావాలంటే మంత్లీ $300 విత్డ్రాల్ కొట్టుకోవాలనుకున్నా, $400 విత్డ్రాల్ కొట్టుకోవాలనుకున్నా, దిస్ ఈస్ ద బెస్ట్ ఇండికేటర్. దీంతో మీరు ఫండెడ్ అకౌంట్స్ కూడా క్లియర్ చేసి పే అవుట్స్ కొట్టొచ్చు. లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడనే చూపిస్తున్నా మీకు. ఈ ఫండెడ్ అకౌంట్ క్లియర్ చేశాను ఆల్రెడీ. నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే ఇంకో వీడియో చేస్తాను. ఈ ఇండికేటర్ యూజ్ చేసి ఎలా ట్రేడ్ తీసుకొని ఎలా పే అవుట్ చేశానో నెక్స్ట్ ఆ వీడియోలో చూపిస్తా. సో ఈజీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఇండికేటర్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ. అసలు అడ్వాన్స్ మెంబర్స్ అయినా యూజ్ చేయవచ్చు, బిగినర్స్ అయినా యూజ్ చేయవచ్చు, ఇంటర్మీడియట్స్ అయినా యూజ్ చేయవచ్చు. జస్ట్ సింపుల్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ దగ్గర ఇప్పుడు ఈజీలీ ఎట్లా అంటే ఈజీలీ జస్ట్ అలారమ్స్ పెట్టుకోవాలి, లేదా పెండింగ్ ఆర్డర్స్ పెట్టేయాలి, లీవ్ ఇట్. స్టాప్ లాస్ టార్గెట్ ఫిక్స్ చేయాలి, వెళ్ళిపోవాలి. లెస్ టార్గెట్ అవుతుంది, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ అవుతుంది. ఓకే, ఈ ఇండికేటర్ మేక్ డిఫరెన్స్ అంటే ఈ ఇండికేటర్ ఎందుకు డిఫరెన్స్ అవుతుంది అంటే నార్మల్ ఇండికేటర్స్తో ఈ ఇండికేటర్ డిఫరెన్స్ ఏంటంటే చాలామంది నన్ను అడిగారు ఎలా అంటే మార్కెట్లో ఆల్రెడీ చాలా ఇండికేటర్స్ ఉన్నాయి, ఈ ఇండికేటర్ డిఫరెన్స్ అని ఏంటి అని. సో నా ఆన్సర్ సింపుల్ ఏం లేదు. ఈ ఇండికేటర్ నేను జనరల్గా ఎలా అంటే నా ఓన్ 5 years ఎక్స్పీరియన్స్తోని క్రియేట్ చేసిన ఇండికేటర్ ఇది. ఎలా అంటే ఇన్స్టిట్యూషనల్ జోన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఇన్స్టిట్యూషనల్ జోన్స్ దగ్గర ఎలా బై చేయాలి, సేల్ చేయాలి, ఎగ్జాక్ట్ ఆ జోన్లోనే నాకు ఇండికేషన్ రావాలి ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, వితౌట్ ఎనీ కాంప్లికేషన్. అంటే ఎంత చెత్త ల్యాగ్ లేకుండా జస్ట్ ఒక జోన్ వచ్చాలి, ఆ జోన్ దగ్గరే నేను బై సేల్ చేయాలి. ఆ జోన్స్ లిక్విడిటీ జోన్సే ఉండాలి. సో నేను ఈ ఇండికేటర్ నాకు క్రియేట్ చేయడానికి మినిమం 1 year పట్టింది. ఎలా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయ్యి అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ దిస్ డే ఈ ఇయర్లో సక్సెస్ అయింది ఇండికేటర్. దిస్ ఈజ్ ద ఇండికేటర్. ఎలా అంటే ఇప్పుడు నాకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎలా అంటే సింపుల్గా ఉంది, జస్ట్ సింపుల్గా ఉంది. ఏ బిగినర్ అయినా ఫస్ట్ క్లాస్ పిల్లర్ అయినా ట్రేడ్ చేయగలుగుతాడు ఈ ఇండికేటర్స్ని. అవునా, చార్ట్ని క్లియర్ కట్గా చూపిస్తుంది, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, సిగ్నల్స్ క్లారిటీగా ఉన్నాయి. జస్ట్ ఈ జోన్ దగ్గర బై, ఈ జోన్ దగ్గర చేయాలని సేల్ చేయాలి అంతే. ఇప్పుడు ఈ జోన్ దగ్గర ఏమైనా కాంప్లికేటివ్ ఇక్కడ ఎలా అంటే నేను ఇండికేటర్ యాడ్ చేయడం, ఈఎంఐ యాడ్ చేయడం అలాంటివి ఏం లేవు. జోన్ దగ్గర బై చేయాలి, జోన్ దగ్గర సేల్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఒక వన్ థింగ్ వెరీ క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. ఈ ఇండికేటర్ 100% యాక్యురసీ టూల్ కాదు. మార్కెట్లో ఎలా ఏమైనా అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూసారు స్టాప్ లాస్ ఇచ్చింది, ఇక్కడేమో టార్గెట్ ఇచ్చింది. సో మీరు ఒక్క ట్రేడ్ మిస్ కాకుండా ప్రతి ఒక్క ట్రేడ్ తీసుకోనికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. చాలామంది ఆల్రెడీ నన్ను మెసేజ్ చేశారు ఏంటంటే ఈ ఇండికేటర్ అవైలబుల్ ఉందా, ఈ ఇండికేటర్ ఎలా దొరుకుతుంది, సెటప్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని. దిస్ ఈజ్ ద సెటప్, ఇది ఇండికేటర్ నా దగ్గర అవైలబుల్ ఉంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను ఐ విల్ ప్రొవైడ్ ఇట్. ఎలా అంటే సేమ్ ఇలానే యూజ్ చేసేసి ఈ ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి సపరేట్ ఒక సెషన్ పెడతాను. ఆ సెషన్లో ఎలా ట్రేడ్ తీసుకోవాలి, లేదంటే ఒక వీడియో పెడతాను ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, అక్కడ ఏం చూడాలి, తీసుకోవద్దు, డీటెయిల్గా ఒక వీడియో వస్తుంది ఇండికేటర్ యాక్సెస్ వచ్చిన వాళ్ళకు. రియల్ ఎగ్జాంపుల్స్ ఏంటి, అలా ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి అలా. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇండికేటర్ లాజిక్ బేస్డ్ వీడియో ఇంకా కావాలి అనుకుంటే రియల్ ట్రేడ్స్ లైవ్కి వచ్చి తీసుకోమని తీసుకుంటా. ఓకేనా, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఇండికేటర్ రియల్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ డీప్లీగా చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.